ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలండి. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు మన అంశము దీవెనలు ఎలా కుమ్మరించబడతాయి అనేటువంటి అంశం గురించి మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా లాబాను దమస్కు ఎలియాజరుతో ఈ మాట చెప్తా ఉంటాడు. చూడండి, 24వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఈ మాట మనకు కనబడతా ఉంది. మన దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని తలుస్తూ ఉంటాడు. కానీ మనమే ఆయన మాట వినకపోవడం వలన ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను కోల్పోతూ ఉంటాం. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనేకమైనటువంటి దీవెనలు ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనమే దేవుని మాట వినకపోవటం వలన ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపను మనం ఇక్కడ ఎరగాలి. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనము ఆ దరిద్రత అనుభవిస్తున్నామని, ఆయన పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన దరిద్రుడై మనలను ధనవంతులు కావాలనేటువంటి విషయము ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా మీరు గమనిస్తే కనుక చూడండి, అక్కడ ఉన్నటువంటి మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, గమనించండి. దేవుడు ధనవంతుడై ఉండి మనందరి కోసము దరిద్రత కలిగి మనలందరినూ ధనవంతులు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మరొక ఉదాహరణగా మనము మోషేని జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళటానికి ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా మోషే నేను నీకు తోడై ఉంటాను అనే ఒక మాటను దేవుడు మోషేకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాట కూడా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మనకి మాట కనబడతా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దీవెనలు ఎలా కుమ్మరించబడతాయి అంటే, మనము దేవుడు చెప్పినటువంటి మాటను మనం వింటే దీవెనలు కుమ్మరించబడతాయి. దేవుడు చెప్పినటువంటి మాటను మనం పాటిస్తే గొప్ప ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. వీరినే కాదు, చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చాలామంది మా కుటుంబంలో దేవుడి మేలు చేశాడండి అనేటువంటి విషయాలు కూడా చాలామంది చెప్పగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి దీవెనలు మనకు రావాలి అంటే మనము దేవుడు చెప్పినటువంటి మాటను వినాలి, ఆయన హెచ్చరికలను మనం వినాలి, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అన్ని వేళలా దేవుని కృపకు మనము పాత్రలము కావలసినటువంటి వారమై ఉన్నాం. అట్టి కృప, అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవెనలు ఈ రీతిగా కుమ్మరించబడతాయని మీరు చెప్పిన మాట కొరకు వందనాలు. మీ మాట వింటూ మీ మాట మీద దృష్టి పెట్టి మీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతుకున్నట్లు సహాయం ఇచ్చేయమని ప్రభువా, మమ్మలను ఈ లోకములో గొప్పవారుగా మీరు చేస్తారని నమ్మచ్చు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. బెతెస్దా జాయ్ మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్.